మరణమే యేసు ముందు కనిపించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు ఫాదర్, గ్లోరీ టు హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యు జీసస్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన సాటి లేని నామములో మా సంఘస్థులకు, క్రీస్తునందు సహోదరి సహోదరులందరికీ అరుణ్ విక్టర్ మినిస్ట్రీ తరఫున మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఒక ఈ పరిశుద్ధ దినమున, ఆశీర్వదించబడిన రోజున మేమందరము ప్రత్యేకంగా ఈ బల్ల ఆరాధన ద్వారా మీ వద్దకు వచ్చుటకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని మేము స్తుతిస్తున్నాం. ఆమేన్. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మీరందరూ ఎదురు చూస్తున్నారు ఈ ఆరాధన కొరకు. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుంటాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రము, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి యజమానుడా, మీ పరిశుద్ధ దివ్యమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ, నైనా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. నీ ప్రేమతో మమ్మల్ని ఆదుకున్నావు, నీ కృపతో మమ్మల్ని రక్షించావు. నశించిపోయిన వారిని ప్రభువా వెతికి రక్షించున్నావు. భూమికి నాయన పునాది వేయక ముందు మమ్మల్ని క్రీస్తు యేసులో ఏర్పరచుకున్నావు. తల్లి గర్భములో రూపించక మునుపు మమ్మల్ని ఎరిగి ఉన్నావు. రక్షణ భాగ్యం మాకు ఇచ్చావు. మాకు ఆ భాగ్యం ఎంతో గొప్పది. మీరు మా దేవుడుగా ఉండుట ఎంతో నైనా గొప్ప ఆధిక్యత. ఈ సమయంలో నైనా ఈ నెల మొదటి ఆదివారము బల్ల ఆరాధన కనుక సంఘంగా మేము కూడుకలేకపోయిన పరిస్థితులు కనపటికీ ఈ లైవ్ ద్వారా మేమందరం మిమ్మల్ని ఆరాధించుటకు, సంఘస్థులతో, క్రీస్తునందు సహోదరి సహోదరులతో ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొటకు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అన్నిటిలో నీ సన్నిధి మా తోడుంచండి. పరిశుద్ధాత్మ ఆవరణ కదిలింపు ఉండుదురుగాక. అయ్యా, మేము పాడబోతున్న కీర్తనలు, స్తోత్రాలు, పాటల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ప్రతి వారిని బలపరచండి. ప్రభు బలలో నైనా ప్రభు అందరూ పాలివాగులు అవుతుండగా దేవుణ్ణి దీవెనలు ఆ బల ద్వారా వాళ్ళు పొందినట్లు కృప దయచేయండి. ప్రవచనకరమైన ఆశీర్వాదాలు నీ బిడ్డలు పొందినట్లు సహాయమును చేయండి. అన్నింటిని మీ చేతులు అప్పగిస్తూ, అపవాది క్రియలు లయపరుస్తూ, తంత్రాలను బంధిస్తూ, అన్నిటిలో ప్రభు నీ నామం మహిమపరచబడినట్లు కృప దయచేయమని మా ప్రార్థన విని మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో త్వరగా మీరు సంఘస్థులు, సహోదరి సహోదరులందరూ కుటుంబంగా కలిసి మాతో పాటు ప్రభుని స్తుతించాలని కోరుతున్నాము. యెహోవాని స్తుతించుట ఎంతో మంచిది. ఊపిరి కలిగిన వారందరూ ప్రభుని స్తుతించుదురుగాక. స్తుతి యాగం అర్పించువాడు దేవుడిని మహిమపరుస్తున్నాడు. ప్రభు చేసిన ప్రతి మేలు గడిచిన నెల ఈ వారమంతా తలస్తుతూ ప్రభుని మనం స్తుతిస్తాం. దైవజనరాలు పాస్టర్ రోజా గారు ఒక పాట పాడి వినిపిస్తారు. పాటలో మీరు పాల్గొని ప్రభు మహిమపరచాలని కోరుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ఒక పాటతో దేవుని స్తుతిస్తాము. మాతో పాటు ఏకీభవించి కలిసి పాడి దేవుని మహిమపరుస్తాము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాలకు వారసుని పాటలు పాడి దేవుని స్తుతిస్తాము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడ
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సుగుణాల సంపన్నుడు, స్తుతిగానాల వారసుడు. జీవింతును నిత్యము నీ నీడలో అని భక్తుడు పాడిన పాట ఎంతో మధురమైనది. జీవితకాలం అంతా నీ నీడలోనే ఉంటానేసయ్యా. ఆమేన్. ఆయన నీడలోనే మనకు భద్రత, ఆయన రెక్క నీడలోనే మనకు సంరక్షణ. సమయంలో ఆయనే మనకు ఆదరణ, ఆశ్రయం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి ఒక పాట పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. తమిళ్ పాట పాడాలని ఆశపడుతున్నాను. ఈ పాట పాడుతుండగా మనమందరం కలిసి, చాలామందికి ఈ పాట తెలుసు, ఈ పాట నాతో పాటు కలిసి పాడాలని ప్రభు స్తుతిస్తున్నాం. తమిళ్ భాష అయినా, తెలుగు భాష అయినా, హిందీ భాష అయినా, ఇంగ్లీష్ భాష అయినా స్తుతించే హృదయం ఉండాలి, ప్రభుని ప్రేమించే మనసు ఉండాలి. ఆమేన్. దేవుడు భాషను చూడడు, హృదయాన్ని చూస్తాడు. யெகோவா தேவனுக்கு 1000 நாமங்கள், எதை சொல்லி பாடிடுவே. என் கர்த்தாதி கர்த்தர் செய்த நன்மைகள் 1000, கரந்தட்டி பாடிடுவே. எல்லாரும் சேர்ந்து பாடலாமா? யெகோவா தேவனுக்கு 1000 நாமங்கள், எதை சொல்லி பாடிடுவே. என் கர்த்தாதி கர்த்தர் செய்த நன்மைகள் 1000, கரந்தட்டி பாடிடுவே. யெகோவா ஷாலோம், யெகோவா ஷம்மா, யெகோவா துவா, யெகோவா ரப்பா, யெகோவா ஷாலோம், யெகோவா ஷம்மா, யெகோவா துவா, யெகோவா ரப்பா. யெகோவா தேவனுக்கு 1000 நாமங்கள், இதை சொல்லி பாடிடுவே. என் கர்த்தாதி கர்த்தர் செய்த நன்மைகள் 1000, கரந்தட்டி
யெகோவா தேவனுக்கு 1000 நாமங்கள் உண்டு. இது சொல்லி பாடுவேன். ஆண்டவர் செய்த நன்மைகளை சொல்லி சொல்லி கரங்களை தட்டி அவரை போற்றுவேன். அவர் எல்ரோய் என்னை காண்கின்ற கர்த்தர், என் கண்ணீரை துடைத்த கர்த்தர், என்னை நடத்துகின்ற கர்த்தர், மேய்ப்பர், என்னை ஒருபோதும் கைவிடாத கர்த்தர். ஹல்லேலூயா. நமக்கு உதவி செய்கின்ற கர்த்தர். இதுவரை உதவி செய்தார், இனியும் உதவி செய்வார். ஹல்லேலூயா. ஆமென். ஸ்தோத்திரம். మరబడి இன்னொரு పాట పాడి ఆండవరు తుదికిలామా? హల్లెలూయా. எல்லாரும் అందరూ మోకరించి చేతులెత్తి నాతో పాటు ఈ ఆరాధనలో పాల్గొనాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. మీ గృహాల్లో మోకరించి చేతులెత్తి ప్రభు సన్నిధిలో గౌరవించి సాగిలపడి ఆయనను ఆరాధిస్తామా? ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హృదయాంతరం నుండి అందరూ కలిసి ఆరాధించండి. థ్యాంక్ యూ లార్డ్. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనపు వ్యాసుడైన దేవుణ్ణి స్తుతించి మనసారా ఆరాధిస్తామా? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. సర్వనిన్నే ఆరాధించగా కృతజ్ఞతర్పణలతో, కృతజ్ఞతర్పణలతో. సర్వనిన్నే ఆరాధించగా కృతజ్ఞతర్పణలతో, కృతజ్ఞతర్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా నిలువెల్ల నిండి
నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించుని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందున. పరిమళించుని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందున. పరిశుద్ధాత్మలో ఆనందించెదా, హర్షధ్వనులతో, హర్షధ్వనులతో పడాలి. పరిశుద్ధాత్మలో ఆనందించెదా, హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా ఇల్లువెల్ల నిండి ఉన్నావు. పడాలి పడాలి ఇల్లువెల్ల నిండి ఉన్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా, నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసిందివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నీవే మహిమ పరిచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నీవే మహిమ పరిచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారా నీ చేతులను ఆరాధించు. సాగిలపడి నమస్కారము చేసేదా, నమస్కారము చేసేదా. ప్రభువా నిన్నే ఆరాధించెదా, కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా, హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. యెహోవా నీవే మహిమ పరిచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో.
చేతులెత్తి చెప్తాం, యేసయ్యా నా నిలువెల్లా నిండి ఉన్నావు. యేసయ్యా నా నిలువెల్లా నిండి ఉన్నావు. నా మనసారా సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. Thank you, Lord. Amen. Amen. Hallelujah. దేవుడిని బిడ్డలారా, మరి ఒకసారి మీ అందరితో కలిసి దేవాది దేవుడు రాజుల రాజుని ఆరాధించుటకు, మనసారా ఆయన సన్నిధిలో సాగిలపడి మహిమపరచుటకు, కృతజ్ఞతలు అర్పించుటకు ఆమేన్ దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనమందరము దైవ వర్తమానమును వినబోతున్నాము. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనిషి రొట్టె వలనే కాదు, దేవుడు నోట నుండి వచ్చే ప్రతి మాట మూలంగా బ్రతుకును. కనుక నా మాటలు జీవమై ఉన్నది. ఆయన మాటలు మనల్ని జీవింపచేయగలదు. ఈ మాటలు వింటుండగా మీకు జీవం కలగబోతుంది, నిరీక్షణ కలగబోతుంది, ఆదరణ కలగబోతుంది, విడుదల కలగబోతుంది, స్వస్థతలు కలగబోతుంది. ఆయన వాక్యంలో ఉన్న ప్రతి మేలు మీరు పొందబోతున్నారు. ఆమేన్. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఈ బల్ల ఆరాధనలో ఏం మాట్లాడాలో ప్రభువా, నీ హృదయంలో నా మాట నాకు తెలియపరచు ప్రభు అన్నప్పుడు ఒక చక్కటి మాట ప్రభు నా హృదయంలో ఉంచాడు. అది మీకు చెప్పి మీతో పంచి మీ అందరి కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. ఆ మాట ఎక్కడున్నదంటే 27వ కీర్తన మొదటి వచనము. దావీదు భక్తుడు సెలవించిన మాటలు, యెహోవాయే నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవాయే నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును. నా శరీర మాంసము తినుటకై. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ లో ఉంటది, The Lord is my light and my salvation. Whom shall I fear? The Lord is the stronghold of my life. The Lord is the stronghold of my life. Of whom shall I be afraid? Whom shall I be afraid? ఇంకొక ట్రాన్స్లేషన్ మీరు చూస్తే, The Lord is my strength. యెహోవాయే నా బలం. దేవుని బిడ్డలారా, యెహోవాయే నీ బలం, దేవుడే నీ బలం. గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఈ మాట చెప్తున్నాడు తెలుసా అండి. అనేక బలహీనతలు, ఒత్తిడులు, బలహీన సమయంలో
ఇక చేతకాని వాడుగా మిగిలిపోతున్న సమయంలో దావీదు మాట చెల్లిస్తున్నాడు, యెహోవాయే నాకు బలం, గాడ్ ఈస్ మై స్ట్రెంగ్త్, ఐ షల్ నాట్ ఫియర్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయము దేవుడే నీకు బలమై ఉన్నాడు. దేవుడే నీకు కొండలాంటి బలమై ఉన్నాడు. ఆమేన్. సామెతల గ్రంథం 24:10. Proverbs 24:10. శ్రమదినమున నీవు కృంగిన ఎడల శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చేతకాని వాడగదువు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, శ్రమ దినమందున మనం కృంగినప్పుడు చేతకాని వాడుగా ఉండుదము అని బైబిల్ సెలవిస్తుంది. ఇంగ్లీష్లో ఉంటుంది, If you falter in times of trouble, if you fall and flatter in the time of trouble, how small is your strength? how small is your strength. Amen. If you flatter, if you stumble in the time of trouble, your strength is small. Amen. శ్రమకాలమందు, కష్టకాలమందు నువ్వు పడిపోతున్నప్పుడు, దిగులు చెందుతున్నప్పుడు నీ బలము కొంతగా ఉన్నది. హల్లెలూయా. సంతోష సమయం వస్తుంది, దుఃఖ సమయం వస్తుంది, కష్టకాలం వస్తుంది, మంచి కాలం కూడా వస్తుంది. కానీ మన జీవితంలో అన్ని మంచిది జరిగినప్పుడు మనమందరము చాలా బలంగా ఉంటాం. మన జీవితంలో అన్ని మంచి కార్యాలు జరుగుతున్నప్పుడు, శ్రేష్టమైనది జరుగుతున్నప్పుడు, మేలులు కలుగుతున్నప్పుడు, ఆనందకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కొండలాంటి బలం. కానీ శ్రమలు కూడా వస్తుంది, కష్టాల నుండి మనం తప్పించలేము. యోబు గ్రంథము, యోబు అంటాడు, స్త్రీ ద్వారా కన్న ప్రతి నరుడు కొద్ది కాలమే, ఆ కొద్ది కాలము శ్రమలతో కూడింది. యేసు ప్రభువే స్వయంగా అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటుంది, కానీ మీరు ధైర్యంగా ఉండండి, ఈ లోకాన్ని నేను జయించాను. ఈ మాటలు ఏం సెలవిస్తున్నది? కష్టకాలం కూడా వస్తుంది, బాధకాలం వస్తుంది, శ్రమకాలం వస్తుంది, నష్టకాలం వస్తుంది, ఆపదకాలం వస్తుంది, శ్రమకాలం వస్తుంది. కానీ వాటిలో మనం బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం బలహీనంగా మారిపోతాము, బలహీనులు అయిపోతాము. జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఒత్తిడి కలిగినప్పుడు మనము చేతకాని వాడుగా మిగిలిపోతాము, బలహీనులుగా అయిపోతాము. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఇర్మీయా గ్రంథము 12:5 మీరు చదివితే, జెరమయా చాప్టర్ 12:5, నీవు పాదచారులతో పరిగెత్తగా నువ్వు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిదిరి కదా. నీవు రౌతులతో ఎలాగ నువ్వు రౌతులతో ఎలాగ పోరాడగలవు? నెమ్మది గల స్థలములోనే క్షేమంగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నువ్వేం చేయదు. మనుషులు పరిగెత్తే కాలుతోనే పరిగెత్తలేకపోతున్నావు, గుర్రములతో ఎలాగ పరిగెత్తగలవు? నెమ్మది ఉన్న స్థలములోనే నువ్వు ఇబ్బంది పడుతున్నావు, శ్రమలు వచ్చినప్పుడు ప్రవాహం వలె ఎలాగంటే తట్టుకోగలవు? తట్టుకోలేవు. తట్టుకోవాలని, సహించాలని,
జయించాలని, వీరుడుగా నిలబడాలని, బలవంతుడుగా ఉండాలని. అలాంటి పరిస్థితుల్లో అనేకులు చాలామంది బలహీన అయిపోతారు. కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మంచి సమయంలో బలవంతులుగా ఉండేది కాదండి, కష్ట సమయంలో, శ్రమ కాలంలో కూడా ప్రభావం వలె ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు కూడా బలవంతులుగా నిలబడే వారి ఆమేన్ వీరులు. దేవునికి స్తోత్రం. సమస్తమును ఎదిరించి భరించి విజయవంతులుగా వీరులుగా నిలబడేవారే దేవుని బిడ్డలు, క్రైస్తవులు. ఆమేన్. అలాగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ కృంగిపోతున్నాం, చేతకాని వాడుగా అయిపోతున్నాం. శ్రమలు కలిగినప్పుడు బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, బలహీనులు అయిపోతున్నాం, బలము లేదు, చేతకాని వాడుగా అయిపోతున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, శ్రమకాలం అందు కూడా నువ్వు బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉండాలంటే యెహోవాయే మన బలం. యెహోవాపై ఆధారపడాలి. మొదటి సామ్యుల గ్రంథము 30 అధ్యాయం 6వ వచనం మీద చదివితే 1 Samuel chapter 30 verse 6, the Bible says, all the people who were with David there were full of sorrow, even they decided to kill David by throwing the stone upon him. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందుకు రాళ్ళు రువ్వి దావీదును చంపుదము దావీదుని చంపాలని ఎవరికైతే దావీదు సహాయం చేశాడు, కాపాడాడు, ఆదుకున్నాడు, బాధ తట్టుకోక శత్రులు వచ్చి వాళ్ళ పిల్లల్ని భార్యని బానిసలుగా ఎత్తుకుపోయినప్పుడు బాధ తట్టుకోక కోపముతో రగిలి దావీదుని రాయిలతో కొట్టి చంపాలని కోరారు. నమ్ముకున్న వారు ఆయనని హింసించారు, చంపేయాలని కసి కలిగి ఉన్నారు. బలహీనుడైపోయి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఆయన. ఎవరిని బలంగా ఎంచుకున్నాడు వాళ్ళకి వ్యతిరేకంగా మారి ఉండరు. బలహీనుడుగా అయిపోయాడు, మిగిలిపోయాడు. బైబిల్ అంటుంది అలాంటి సమయంలో కూడా దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యమును తెచ్చుకున్నాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ధైర్యం ఉంటుంది. ఇంగ్లీష్లో డేవిడ్ స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ గాడ్. దేవుళ్ళో తను తాను బలపరుచుకున్నాడంట. ఆయనకు తెలుసు మనుషులు కాదైన బలం, రథములు కాదైన బలం, ఆయన సామర్థ్యము కాదైన బలం, ఆయనకున్న సైన్యం కాదు బలం, ఆయనకున్న అభిషేకం కాదు బలం, ఆయనకున్న ఆరోగ్యం కాదైన బలం, యెహోవాయే నా బలం. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో, ఇలాంటి శ్రమలో, ఇలాంటి ఒత్తిడిలో, ఇలాంటి ఎదిరింపు మధ్యలో నేను బలహీనుడుగా కాకుండా ఉండాలి, విజయవంతుడుగా ఇంకా బలవంతుడుగా ఉండాలంటే రథములు కాదు నా బలం, నా కండ బలము కాదు నా బలం, నా తెలివి బలము కాదు, యెహోవాయే నా బలం. ఆమేన్. దేవుడే మన బలం అండి. హల్లెలూయా. శ్రమ కాలం అందు దేవుడే మనకు బలం. యెషయా గ్రంథం 40 అధ్యాయము 29వ వచనము. థ్యాంక్ యూ లార్డ్. ఐజయా చాప్టర్ 40 verse 29. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఇంగ్లీష్లో ఉంటుంది, He gives strength to the weary, increase the power of the weak. బలహీన వాళ్ళకి శక్తినిచ్చేవాడు, సొమ్మసిల వారికి బలం ఇచ్చేవాడు మన దేవుడు. దేవుడే బలానికి ఆధారం. God is the source of your strength. Amen. శ్రమ కాలమందు ఆయనే మన బలం, ఆయనే మన బలమైన దుర్గం, ఆయనే ఆశ్రయ దుర్గం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీన్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు యేసు ఇచ్చే బలము మూల్యంగా నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. I can do all things through Jesus
who strengthens me. We need the strength of God in the time of trouble, because God is our strength. We need the strength of God in the time of affliction, in the time of opposition, in the time of difficulties, in the time of sorrow, in the time of adversities. We need strength. And how can we receive that strength? Through God. And God is our strength. Amen. అందుకే 2 తిమోతి పత్రిక 4:17 దైవజనుడైన పౌలు చెప్పుచున్న మాట. Amen. 2 Timothy chapter 4:17. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడవలని నిమిత్తమును అన్యజనులందరూ దానందరూ సువార్త విని నిమిత్తము చూడండి, ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచు. చూడండి, నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఎన్నో ఇరుకులు ఎదుర్కొన్నాడు పౌలు సేవుడి సేవలో, సువార్త విషయము, ప్రత్యేకంగా అన్యులకు సువార్త చెప్పే విషయంలో ఎన్నో ఎదిరింపులు, కష్టాలు, నిట్టూర్పు, కన్నీరు, దిగంబరత, ఆకలి, వేదన, శ్రమలు, నిందలు, చంపిపోయే బెదిరింపులు, చంపివేస్తారని బెదిరింపులు, ఆపదలు, అన్నిటిలో బలవంతుడుగా నిలబడ్డాడు, వీరుడుగా నిలబడ్డాడు. సొమ్మసిల్లలేదు, అలగలేదు, కొంచెం కూడా సనగలేదు, బలవంతుడుగా నిలబడ్డాడు. కారణం, యెహోవా ఆయన పక్క నిలబడి ఆయన బలపరిచాడు కనుక సింహపు నోటు నుండి విడిపించాడు ప్రభు. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అదే దేవుడు నీ పక్షం ఉన్నాడు. మనం అందరూ సుఖ సౌఖ్యంగా ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు, బలంగా ఉంటారు. మన దగ్గర డబ్బు, అందం, హోదా, ప్రేరు, ప్రఖ్యాతి అన్నీ ఉన్నప్పుడు మన తోడు బలంగా ఉంటారు. కానీ సమస్యలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఎదిరింపు కలిగినప్పుడు, రోగాలు కలిగినప్పుడు, అనేకమైన కష్టాలు మనం లోయ నుండి వెళ్ళొచ్చినప్పుడు అందరూ మనల్ని విడిచిపెడతారు. వాళ్ళ నుండి మనం సాయం ఎదురు చూస్తాం, వాళ్ళు మనకు అండగా ఉంటారని మనం ఎదురు చూస్తాం, అందరూ విడిచిపెడతారు. అలాంటి సమయంలో ఇంకా విమర్శిస్తారు మనల్ని, ఇంకా మనల్ని బూతు మాటలతో మనల్ని విమర్శిస్తారు, నిందిస్తారు. హల్లెలూయా. అలాంటి సమయంలో మనం చాలా బలహీన అయిపోతాం. కానీ అలాంటి సమయంలో ప్రభుని అండగా నిలబడి నిన్ను బలవంతుడుగా మారుస్తాడు, బలమిస్తాడు. వాటన్నిటినీ దాటి విధంగా దేవుడు చేస్తాడు. 84 కీర్తనలో బైబిల్ అంటున్నది, బలము నుండి బలములో మనం ఎదుగుతాం, బలములో నుండి బలములో మనము ఎదుగుతాం. హల్లెలూయా. 84 కీర్తనలో చక్కటి మాట ఉంటది. 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి చెందుతూ ప్రయాణం, నీ జీవిత ప్రయాణంలో నానాటికి నీవు బలం వెంబడి బలమును పొందబోతున్నావు. నానాటికి బలమెంత బలము నువ్వు పొందబోతున్నావు. హల్లెలూయా. ఎందుకంటే యెహోవాయే నీ అండగా, బలవంతుడుగా, అండగా, కోటగా నిలబడబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉన్నది, ఇఫ్ మైనర్, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే,
నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆమేన్. నాటి నాటికి బలాభివృద్ధి చెందబోతున్నారు. ఎందుకంటే నీ అండగా, నీ పక్షముగా బలవంతుడైన దేవుడు నీ పక్షం ఉండి నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన ఎలాగ బలపరచబోతున్నాడు అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. హౌ గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ us. ఫస్ట్ థింగ్, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్, అఫ్లిక్షన్. హౌ హి విల్ స్ట్రెంగ్థెన్ us. ఎలాగ మనల్ని బలపరుస్తాడు, ఏ రూపంలో మనల్ని బలపరుస్తాడు? మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8-7 మీరు చదివితే, మొదటి రాజుల గ్రంథం 1 King chapter 19 verse 8 and 7 and 7 and 8. Thank you, Lord. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, యెహోవా దూత రెండో మారు వచ్చి ఆయనను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీకు శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు, భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి, భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి, 40 రయం పగలు ప్రయాణం చేసి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏలియా ప్రవక్త గురించి రాయబడింది. ఏలియా ప్రవక్త ఎంత బలమైన ప్రవక్త అంటే, అగ్ని దిగుదురు కాక అంటే అగ్ని దిగింది. ఆయన he was at the peak of his anointing. ఎంత బలంగా వాడబడినాడంటే 800 అబద్ధ ప్రవక్తల్ని ఒకే రోజు హతమార్చినాడు. వాట్ ఎ గ్రేట్ సక్సెస్. కానీ ఒక స్త్రీ జెజబెల్, ఆమె చాలా దుర్మార్గురాలు, ఎంతో సేవకులు చంపిన ఒక స్త్రీ, క్రూరమైన ఒక స్త్రీ. ఆ జెజబెల్ స్త్రీ ఏలియాని బెదిరించింది. ఆ బెదిరింపుకు భయపడిపోయాడు, వణికిపోయాడు. చిన్న బెదిరింపు. ఏ వ్యక్తి అయితే ఆకాశం నుండి అగ్ని తీసుకుని వచ్చాడు, ఏ వ్యక్తి అయితే గొప్ప గొప్ప అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు, చిన్న బెదిరింపుకి గడగడ వణికిపోయాడు, నిరాశ చెందిపోయాడు, ప్రాణమును కాపాడుకోవడానికి పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. శ్రమ కాలంలో ఇలాంటి బెదిరింపులో కృంగినెడలా చేతకాని వాడైపోతావని బైబిల్ సెలవిస్తున్నది. అలాంటి పరిస్థితి, నిరాశ, బెదిరింపు, ఒత్తిడిలు, ప్రాణభయం పారిపోతున్నప్పుడు ఒక చెట్టు కింద పడుకున్నాడు. చేతకాని వాడుగా దేవదూత వచ్చి ముట్టి రొట్టెను నీళ్ళు ఇచ్చి, ఆయన ఆ రొట్టెను నీళ్లు త్రాగినప్పుడు, తిన్నప్పుడు బలము పొందెను. శక్తికి మించిన ప్రయాణమును ఆయన చేసెను. కృంగిపోయాడు, బలహీనుడైపోయాడు, చేతకాని వాడిగా పడి ఉన్నాడు. ఆ వ్యక్తిని, ఆ ప్రవక్తను ప్రభు ఎలాగ బలపరిచాడు? రొట్టెనిచ్చి. ఆ రొట్టెను తిన్న తర్వాత బలం వచ్చింది. ఆ రొట్టె దేనికి సాదృశ్యం? యోహాను సువార్త 6వ అధ్యాయము మీరు చదివితే 6వ అధ్యాయము 58వ వచనములో ఉంటుంది. దేవునికి స్తోత్రం. 51వ వచనము కూడా ఉంటుంది. 48వ వచనం, 51వ వచనం. యేసుక్రీస్తు చెప్పాడు, నేనే ఆ జీవపు ఆహారము, రొట్టె అయి ఉన్నాను. మళ్ళా యేసు ప్రభు అన్నాడు, దిస్ ఈస్ ద బ్రెడ్ విచ్ కేమ్ డౌన్ ఫ్రమ్ ద హెవెన్. హల్లెలూయా. నాట్ యాజ్ యువర్ ఫాదర్స్ ఏట్ ద మన్నా ఆర్ డెడ్, హీ హూ ఈట్స్ దిస్ బ్రెడ్ విల్ లివ్ ఫర్ ఎవర్. వాట్ ఈస్ దిస్ బ్రెడ్? ఆమేన్. ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ రొట్టె మాకు కావలసిన అనుదిన ఆహారము, రొట్టెను మాకు ఇయ్యండి ప్రభువా
ఆ రొట్టె దేనికి సాదృశ్యం? దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా ప్రభు మనల్ని బలపరుస్తాడు. అందుకే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడే బైబిల్లో దావీదు అంటాడు, నా శ్రమలో, నా ఆందోళనలో, నా బాధలలో నీ వాక్యమే నన్ను ఆదరించగలదు, నీ వాక్యమే నాకు బలమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తాడు. ఎంతో సందర్భంలో మా కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మేము బైబిల్ చదువుతున్నప్పుడు ఆ మాటల ద్వారా దేవుడు కృంగిపోయిన మమ్మల్ని ఎన్నోసారి బలపరిచాడు. మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. ఒకవేళ చదువు రాకుంటే ప్రసంగాల ద్వారా అనేకసారి మిమ్మల్ని బలపరుస్తాడు. నిన్న నేను ఒక గృహంలో వాక్యం చెప్తున్నప్పుడు ఒక సహోదరి ఏడుస్తూనే ఉన్నది. ఆమేన్. ఈ మాటలు వింటుండగా ఆమె బలమును పొందింది, నిరీక్షణను పొందింది. ఆ మాటల ద్వారా ఆమెకు ఒక నిరీక్షణ, ధైర్యము, బలము కలిగింది. అదే విధంగా మిమ్మల్ని కూడా ప్రభు ఆయన వాక్యం ద్వారా బలపరుస్తాడు. ఆయన వాక్యమే మనకు బలం. ఆమేన్. రెండోదిగా ఆయన ఇలాగ మనల్ని బలపరుస్తాడు. 2 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనము. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అగును. హల్లెలూయా. రెండోదిగా ఎలాగ దేవుడిని బలపరుస్తాడు తెలుసా అండి? ఆయన కృప ద్వారా బలపరుస్తాడు. ఆయన కృప ద్వారా నిన్ను బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కృప అంటే ఏమిటి? దేవుని దయ, దేవుని శక్తి. దేవుని కృప, దేవుని శక్తి నిన్ను బలపరుస్తుంది. ఏ శ్రమలో నువ్వు కృంగిపోతున్నావు, ఏ బాధలో కృంగిపోతున్నావు, వాటన్నిటినీ దాటడానికి శక్తినిచ్చేదే దేవుడు కృప. వాటన్నిటినీ భరించి దాన్ని జయించడానికి శక్తినిచ్చేదే దేవుని కృప. దైవజనుడైన పౌలుకి ఒక ముళ్ళు సాతాను పెట్టాడు, శ్రమ. దినములో 3 మార్లు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ ముళ్ళు తీసివేయండి ప్రభువా, ఈ శరీర బలహీనతలు నేను సహించలేకపోతున్నాను తండ్రి. ఆయన కళ్ళు ఎప్పుడు నీళ్ళు కారుతూనే ఉంటుంది. ఆ బలహీనత అనేకులు ప్రేయర్ చేసినప్పుడు గుడ్డివారికి కన్ను స్వస్థత ఇచ్చేవాడు, ఆ కళ్ళు కనబడట్లేదు. ఈ బలహీనత ఎందుకు ప్రభువా అని ఏడుస్తున్న సమయంలో ఇంకెంతకాలం ప్రభువా? ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా బలం పరిపూర్ణం అవును. మన బలహీనతలో దేవుని బలము పరిపూర్ణము చేసేదే దేవుని కృప. డాక్టర్ అరుల్ రాజ్ అనే గొప్ప దైవజనుడు చనిపోయాడు. ఆయన 29 సంవత్సరం 2 కిడ్నీ లేక బతికాడు. ఆయన 2 కిడ్నీ లేదు. డాక్టర్స్ ఆశ్చర్యపడిపోయారు, ఈ వ్యక్తి ఎలాగా బతుకుతున్నాడు, ఇది మిరకల్. ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? 2 కిడ్నీ లేకున్నా నాకు దేవుడు కృప ఉన్నది. కిడ్నీ ద్వారా నేను బతుకుతానో ఏమో తెలియదు, కానీ కృప ద్వారా నేను బతుకుతాను. కిడ్నీ లేకుండా కృప ద్వారా నేను బ్రతకగలను, నేను జీవించగలను, నేను నిలబడగలను, ప్రసంగం చేయగలను. హల్లెలూయా. దేవుని సేవ చేయగలను. కృప. మూడోదిగా నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. The joy of the Lord is my strength. యెహోవాలో ఆనందించుటే, యెహోవా ఆనందమే నా బలం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మూడోదిగా మనల్ని ఎలాగా బలపరుస్తాడండి? ఆయన ఆనందము ద్వారా మనల్ని బలపరుస్తాడు. ఆయన ఆనందమును మనకిచ్చి బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన ఆనందమే మన బలం. ఏ రూపంలో ఆనందం ఉండబోతుంది? 51వ కీర్తన 12వ వచనము, రక్షణ ఆనందము ఇచ్చి మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. హబక్కు గ్రంథములో 3వ అధ్యాయములో రాయబడి ఉన్నలో, పశువులు లేకున్నను, నా గొర్రెలు పాలు ఇయ్యకపోయినను, నా ద్రాక్ష చెట్టు ఫలం ఇయ్యకపోయినను, యెహోవా నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఆనందించేదను. ఆయన రక్షణ ఆనందమే నాకు బలం. హల్లెలూయా. రక్షణ ఆనందమే బలం. అదే విధంగా బైబిల్ సెలవిస్తున్నది మనకి,
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 యెహోవాలో ఆనందించుడి. మరలా చెప్పుతున్నాడు, మరలా ఆనందించండి ఎల్లప్పుడూ. శ్రమల్లో మంచి నీ జీవితంలో మంచి కార్యాలు జరిగిస్తున్నప్పుడు కాదు, శ్రమల్లో కూడా ఆనందించు, బాధల్లో కూడా ఆనందించు, కష్టాల్లో కూడా ఆనందించు, బలహీనతలో కూడా ఆనందించు, రోగంలో కూడా ఆనందించు, దిగంబరతలతో కూడా ఆనందించు, పేదరికంలో ఆనందించు, అప్పులో ఆనందించు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఆనందమే నీకు బలం. ఆమేన్. ఆనందమే. అందుకే మీరు చూడండి, బైబిల్ సెలవిస్తున్నది మత్తయి సువార్త 5వ అధ్యాయములో, యాకోబు గ్రంథం 1వ అధ్యాయములో ఏం రాయబడింది? క్రీస్తు నిమిత్తం మీరు శ్రమలు పొందినప్పుడు, క్రీస్తు నిమిత్తం మీరు బాధలు పొందినప్పుడు, క్రీస్తు నిమిత్తం మీరు నిందలు పొందినప్పుడు, క్రీస్తు నిమిత్తం మీకు వ్యతిరేకతలు వచ్చినప్పుడు, క్రీస్తు నిమిత్తం మీకు శ్రమలు కలిగినప్పుడు వాటిలో ఆనందించండి. ఎందుకంటే పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉన్నది, గొప్ప బహుమానం ఉన్నది. హల్లెలూయా. అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నప్పుడు దాన్ని ఆనందంగా ఎంచుకోండి అంటున్నాడు దైవజనుడైన యాకోబు. Whenever you face the strange affliction, tribulation, count it everything for joy. ఇబ్రియుల పత్రిక 12వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభు సిలువను జయించాడు, సిలువ మరణమును జయించాడు, నిందలను జయించాడు. కారణం ఆయన ముందు ఉన్న ఆనందాన్ని బట్టి, ఆయన ముందు ఉన్న ఆనందాన్ని బట్టి ఆ ఆనందమే ఆయనకు బలమునిచ్చి సిలువను సహించగలాడు, సిలువ మరణాన్ని కూడా జయించగలాడు. కారణం యెహోవా ఆనందమే ఆయనకు బలంగా కలిగింది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం మీరు చదివిస్తే, దేవుని రాజ్యం తినుట త్రాగుట కాదు, దేవుని రాజ్యము నీతియు సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందము. పరిశుద్ధాత్మలో ఆనందమే, రక్షణ ఆనందమే మనకు బలమై ఉన్నది. అందుకే దైవజనుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనములో, నా శ్రమలో నేను ఆనందిస్తాను, నా బాధలో నేను ఆనందిస్తాను, నా కష్టాల్లో నేను ఆనందిస్తాను, నిందలో ఆనందిస్తాను, శ్రమలో ఆనందిస్తాను. ఎందుకంటే నేను బలహీనం ఉన్నప్పుడు నేను బలవంతుని, పేదరికంలో దేవుడిని ఐశ్వర్యం చూస్తాను, నా రోగాలు దేవుడిని స్వస్థతని చూడగలను. I will rejoice in my infirmities. I will rejoice in my nakedness, in my poverty, in my evil, in my weakness. ఆనందమే మనకు బలం. మీరు చూడండి, చాలా మంది ఎన్ని కష్టాలు ఉన్నా నవ్వుకునే ఉంటారు, సంతోషంగా ఉంటారు. అది గుర్తింపు, యెహోవా వాళ్ళకి బలం. ఆమేన్. They will be very happy. They will be joyful in the midst of troubles and trials and afflictions. They will say we rejoice. కారణం మరణం వచ్చినా కూడా వాళ్ళు ఆనందంగా దాన్ని పొందుకుంటారండి. ఆమేన్. They will receive it. You know why? Joy of the Lord is their strength. ఆమేన్. 4వదిగా ఎలాగ దేవుడు మనల్ని బలపరుస్తాడు? ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయము 10-13 వచనం మీరు చదివితే, ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 10-13 వచనము, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండుడి. అందుచేతను మీరు ఆపద దినమందు వారి ఎదురించుటకు సమస్తం నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులుగా నిలబడుటకు ప్రభు మీకు ఇచ్చిన సర్వాంగ కవచములు మీరు ధరించుకోండి. హల్లెలూయా. సర్వాంగ కవచములు. దేవుడు మనం ఎలాగ బలపరుస్తాడండి తెలుసా అండి? శ్రమకాలమందు, కీడు కాలమందు మనం బలవంతులుగా, వీరులుగా నిలబడాలంటే దేవుడు మనకి ఇచ్చిన సర్వాంగ కవచములు మనం ధరించుకున్నప్పుడే మనం బలం పొందుతాం. సర్వాంగ కవచము, రక్షణ, సత్యము, నీతియు, ఆమేన్, స్తుతియు. హల్లెలూయా. వీటన్నిటిని వివరంగా మీరు ఇంటికి మీరు చదవండి. మీ ప్రసంగం తర్వాత సర్వాంగ కవచమును మనం ధరించుకున్నప్పుడు మనకు బలం కలుగుతుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 5వదిగా లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. లూక్ చాప్టర్ 22 verse 43. దేవుడు మనల్ని ఎలాగ బలపరుస్తాడు? థ్యాంక్ యూ జీసస్. పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరచెను. 5వదిగా దేవుని బిడ్డలారా, దేవుడు తన దూత ద్వారా మనల్ని బలపరుస్తాడు. ఆమేన్. ఎలాగ బలపరుస్తాడు? దూత ద్వారా మనల్ని బలపరుస్తాడు.
దూత నేరుగా రెక్కలతో ఇట్లా ఎగురుకొని నిన్ను బలపరచడానికి రాదు. మనుషుల రూపంలో దూత వచ్చి నిన్ను బలపరుస్తుంది. అనేక సందర్భంలో బైబిల్లో మీరు చూస్తే మనుష్య రూపంలో వచ్చి దూతలు అనేకుల్ని బలపరిచినదని మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఇంకా కొన్ని క్షణాల్లో అప్పగించబడి సిలువేయబడి మరణించబోతున్నాడు. ఇది సహించక, దాన్ని ఆలోచిస్తూనే భరించక కృంగిపోయి ఆయన చెమటలు కూడా రక్తంగా మారిపోయి బలహీనుడుగా అయిపోతున్నప్పుడు దేవుడు దూతని పంపించి యేసుని బలపరిచాడు. హల్లెలూయా! ఆ బలముతో ఆయన లేచాడు. కొన్ని సందర్భంలో మీరు మీ ఇంట్లో బాధతో ఉన్నప్పుడు కొన్నిసారి సేవకులు వచ్చేస్తారు, కొన్నిసారి విశ్వాసులు వస్తారు, కొన్నిసారి తెలియని వారు వచ్చి మనల్ని ధైర్యపరుస్తారు, బలపరుస్తారు. వాళ్ళని బలపరిచినప్పుడు మన కొండలాంటి బలం వస్తుంది. అది ఎవరు కాదు, దేవుడు పంపించిన దూత. దూత ద్వారా దేవుడు నేను బలపరుస్తాడు. ఆమేన్. యేసుని బలపరిచిన దూత మిమ్మల్ని కూడా బలపరచుదురు గాక. దేవుడు ఎలాగ బలపరుస్తాడండి మనల్ని? ఆయన వాక్యం ద్వారా, రెండవదిగా ఆయన కృప ద్వారా, మూడవదిగా ఆయన ఇచ్చే రక్షణ ఆనందము పరిశుద్ధాత్మ ఆనందము ద్వారా, నాలుగవదిగా ఆయన సర్వాంగ కవచమును మనం ధరించినప్పుడు బలమును పొందుతాం. ఐదవదిగా ఆయన దూత ద్వారా దేవుడు మనం బలపరుస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు మీ వెనుకడికి ఆశీర్వాదంగా మార్చుదురు గాక. ఈ మాట ద్వారా మీరు కొండలాంటి బలము పొందుతురు గాక. ఈ సమయంలో ఈ పాటని ప్రార్థనగా మలుచుకొని చెప్దాం. దేవా, నన్ను బలపరచు, నేను నిన్ను ఘనపడుతున్నయ్యా. డి మైనర్. హల్లెలూయా. మరణ ఛాయలో థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా నన్ను బలపరచుమయ్యా, నిన్ను కనపరచుమయ్యా. నన్ను బలపరచుమయ్యా, నిన్ను కనపరచుమయ్యా. యేసయ్యా యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా. రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ నీకు వందనాలు
నడిపించు ప్రభా. ఈ ఆదివారం నీ సన్నిధిలో స్తుతించి ఆరాధించి ప్రభా, ప్రత్యేకంగా ప్రభా మా హృదయాల్ని ప్రభా బలపరిచినందుకు నీకు స్తోత్రం ప్రభా. నీ సేవకుని ద్వారా ప్రభా నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. నేను బలపరిచి యెహోవా నీవే యేసయ్యా. మేము ప్రభా కృంగిపోయి సోలిపోయి ప్రభా సొమ్మసిల్లినప్పుడు ప్రభా మమ్మల్ని బలపరచు దేవుడుగా ప్రభా, మా తండ్రిగా ఉండి మా తోడు మా పక్కన ఉండి ప్రభా అనుదినం అనుక్షణం ప్రభా మమ్మల్ని శారీరకంగా మేము కృంగిపోయినప్పుడు, మానసికంగా మేము కృంగిపోయినప్పుడు ప్రభా, ఆత్మీయంగా మేము కృంగిపోయినప్పుడు ప్రభా, అవును ప్రభా ఒత్తిడిల వల్ల మేము బలహీనం అయిపోయినప్పుడు ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీవే మా బలము ప్రభా, నీవే మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గముగా, మా కేడముగా, మా ఖడ్గముగా ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. నీ వాక్యం ద్వారా మనం బలపరచమని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కృపలో మమ్మల్ని బలపరచడానికి నీకు స్తోత్రం ప్రభా. రక్షణ ఆనందంతో మమ్మల్ని బలపరచడానికి నీకు స్తోత్రం యేసయ్యా. నీ దూతల ద్వారా మమ్మల్ని బలపరచడానికి స్తోత్రం ప్రభా. సర్వాంగ కవచకముతో మమ్మల్ని బలపరచడానికి నీకు స్తోత్రం యేసయ్యా. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని ఎలా బలపరుస్తున్నావు ప్రభా, మా సంఘస్థులను అదే రీతిగా బలపరచడానికి నీకు స్తోత్రం ప్రభా. మా పరిచర్యలో అన్ని విషయాలు మీరు బలపరచడానికి స్తోత్రం యేసయ్యా. ప్రభా ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఈ క్షణమే ప్రభా బలపరచుము తండ్రి, బలపరచుము ప్రభా. ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో ప్రభా ఓటమి, బాధ, నింద, కన్నీరు, వేదన కలుగుతుందో ప్రభా వెంటనే ప్రభా బలపరచబడడానికి నీ తోడు ప్రభా వాళ్ళు ప్రతిరోజు అనుభవించిన గాక, నీ సన్నిధి వాళ్ళు చూడన గాక ప్రభా. పౌలుని బలపరిచిన దేవుడు, ఏలియాని బలపరిచిన దేవుడు ప్రభా, దావీదు భక్తుని బలపరిచిన దేవుడుగా ప్రభా మమ్మల్ని బలపరచు దేవుడు అదే దేవుడు ప్రభా. జీవము గల దేవుడుగా ప్రభా, పునరుద్ధానమున్న దేవుడుగా ప్రభా, మా కొరకు సజ్జుడుగా ఉన్న దేవుడుగా ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఈ వాక్యం ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరు వెనకడికి నూరంతలుగా ఫలింప చేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించడి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను మీరందరూ ఈ మాటల ద్వారా మీరు బలం పొంది ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యెహోవాయే మన బలం, మన బలమైన దుర్గం. హల్లెలూయా. ఎప్పుడు ఆయనపై ఆనుకోండి, ఆయనే బలంగా ఎంచుకోండి. ధైర్యంగా మీ జీవిత ప్రయాణంలో సాగండి, విజయవంతులుగా నిలబడతారు. ఆమేన్. ఈ సమయంలో కుటుంబంగా అందరూ మోకరించండి. మనం ప్రభు బలలో పాల్గొబోతున్నాము. ఈ సమయంలో బల్ల మీద పెట్టబడిన ఆ రొట్టెను యేసు ప్రభు తన చేతులు పుచ్చుకొని పరలోకమందున్న దేవుణ్ణి తట్టి చూస్తూ కృతజ్ఞతలు అర్పించి, ఇదిగో ఇది మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము. అవును దేవుని బిడ్డలారా, క్రీస్తు శరీరము మన కొరకు సిలువలో దున్నబడింది, నలుగొట్టబడింది, చీల్చబడింది. థ్యాంక్ యూ లార్డ్. దీన్ని మీరు భుజించుడి అని శిష్యులకి ఇచ్చినప్పుడు శిష్యులు దాన్ని భుజించితిరి. హల్లెలూయా. దయచేసి ఆ రొట్టెను విరిచి లో మీరందరూ భయభక్తితో యోగ్యత కలిగి ఆ రక్తంతో కడగబడి మారు మనసు పొందుతూ ఆ రొట్టెని మీరు భుజించాలని కోరుతున్నాను. వాళ్ళ రొట్టెను భుజించిన పిమ్మట బల్ల మీద పెట్టబడిన ఆ ద్రాక్ష రసమును పరలోకమందున్న దేవుని తట్టు చూస్తూ, ఇదిగో ఇది మీ కొరకు చిందింపబడిన నా నూతన నిబంధనమైన రక్తమును చెప్పి కృతజ్ఞతలు అర్పించి శిష్యులకి ఇచ్చినప్పుడు శిష్యులు దాన్ని పానం చేశారు. అవును దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు రక్తము, ఆఖరి బొట్టు రక్తం కూడా మన కొరకు చిందింపబడింది. కారణం మనమందరము నిత్య నరకం నుండి రక్షింపబడి పాపులైన మనము నీతిమంతులుగా మార్చబడి ఆయన బిడ్డలుగా చేర్చబడాలని. యేసు రక్తమే మనకు రక్షణకు ఆధారం. ఇది నూతన నిబంధనమైన రక్తం. ఆ రక్తంలో శక్తి ఉన్నది.
ఆ రక్తం ద్వారా మీరు కడగబడి నూతన బిడ్డలుగా మార్చబడదురుగాక, నూతన సృష్టిగా మార్చబడదురుగాక. దీన్ని భయభక్తితో పానీయం చేయండి. మీ దగ్గర ద్రాక్షరసం ఉంటే ఇప్పుడు యేసునామములో పానీయం చేయండి. ప్రతిసారి మీరు బల్లలో పాల్గొంటున్నప్పుడు, ఆ రొట్టెను విరిచినప్పుడు, ఆ ద్రాక్షరసంలో పానం చేసినప్పుడు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆమేన్. కాబట్టి యోగ్యులుగా అయోగ్యులుగా కాకుండా యోగ్యులుగా దాన్ని పాలువారు కాండి. దేవుడు దాన్ని పొందుతుండగానే మీకు ఆత్మ ప్రాణ శరీరంలో స్వస్థత విడుదల కలుగుతుంది. దేవుని బలను ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ సమయంలో మీరందరూ ఈ పరిచర్య ద్వారా దీవింపబడుతున్నారు. మీ అందరికీ శుభవార్త. వచ్చే వారం నుండి మనం సంఘంలో కొడుకోబోతున్నాం, సంఘంలో ప్రభుని ఆరాధించబోతున్నాము. ఇక ఈరోజే లాస్ట్ లైవ్, దాని తర్వాత సంఘంలో లైవ్ చేయము, రికార్డింగ్ చేస్తాము. మరొక రోజు ఆ ఆరాధనను మీరు యూట్యూబ్లో వీక్షించవచ్చు. ఈ పరిచర్యలో మీరు బ్లెస్సింగ్గా ఉండాలంటే, ఆశీర్వదించాలంటే మీరు గాస్పుల్ పార్ట్నర్గా మా మినిస్ట్రీలో జాయిన్ కావాలని కోరుతున్నాము. మీ కానుకలు కానీ మీ యొక్క అమూల్యమైన విరాళాలు కానీ మాకు అందించాలంటే స్క్రీన్పై ఉన్న మీ నంబర్కి మీరు సంప్రదించవచ్చు. మీ యొక్క కానుకలు, మీ విరాళాలు మీరు పంపించవచ్చు. దాని ద్వారా మీరు దేవుని రాజ్యంలో వెతుకుతున్నారు, ఊరంతా పంటని కోస్తారు. ప్రతి ఉదయం 9 గంటలకి ఫేస్బుక్ లైవ్లో క్రీస్తు హృదయంలో ఉన్న మాటలు అనే కార్యక్రమం వస్తుంది. దాంట్లో కూడా మీరు పాల్గొవాలని కోరుతున్నాము. దయచేసి మా చర్చ్ లాల్ బజార్ మెయిన్ రోడ్ తిరుమల మెడికల్ హాల్ పైన ఫస్ట్ ఫ్లోర్ ప్రతి ఆదివారము ఉదయం 9:30కి, అదేవిధంగా ప్రతి శుక్రవారము సాయంకాలం 7 గంటలకి స్వస్థత ప్రార్థనలు ఉంటుంది. కాబట్టి ఇంకా ఇతరుల వివరాల కొరకు మీరందరూ మమ్మల్ని సంప్రదించాలని కోరుతున్నాం. ఈ సమయంలో మా సంఘంలో మా ఒక ఆత్మీయ కూతురు షారోన్ ఒక బర్త్డే ఉన్నది. ఆ షారోన్ బర్త్డే సందర్భమున ఈ కేక్ కటింగ్ చేయాలని ఆ బిడ్డని ప్రార్థించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ బర్త్డే చాలా శ్రేష్టమైన బర్త్డే మీ జీవితంలో. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నదంటే, బతికి ఉన్నదంటే దేవుడి కృప. పోయిన సంవత్సరం ఆయన చనిపోవాల్సింది, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండే, చనిపోవాల్సింది. కానీ దేవుడు మహాకృపను బట్టి ప్రభు ఆయనని బ్రతికించాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన సజీవ సాక్షిగా మన దగ్గర ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఆయన వచ్చి కేక్ కటింగ్ చేస్తున్నప్పుడు మీరందరూ ఆయనని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అంత మాత్రమే కాదు, ఎవరెవరు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు అరుణ్ విక్టర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ విష్ యు హ్యాపీ బర్త్డే. దేవుడు మిమ్మలను నీతి కిరీటముతో, మేలని కిరీటముతో ధరింపచేయుదురుగాక. ఎవరెవరు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ మా మినిస్ట్రీ తరఫున విష్ యు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. స్పెషలీ మా సంఘస్థులు అంకుల్ చార్ల్స్ అండ్ ఆంటీ ఎలిజబెత్ ఆంటీ ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నది. వాళ్ళని కూడా మా సంఘం తరఫున, ఇంకా కుటుంబం తరఫున అభినందిస్తున్నాము, విష్ చేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. 128 కీర్తన ప్రకారము దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో షారోన్ వచ్చి కేక్ కటింగ్ చేస్తుంది. దాని కొరకు మనం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ లైవ్ కార్యక్రమంలో ఇంతవరకు మాకు సహకరించిన వారందరికీ మా ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. ప్రత్యేకంగా బ్రదర్ రాబర్ట్ అండ్ దర్ ఫ్యామిలీ కొరకు మా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మేము లైవ్గా యూట్యూబ్లో వస్తున్నామంటే దానికి కారణం వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించును కాక. ఇంకా మన మధ్యలో కెమెరా ఇలాగ సెట్ చేసి మనకు చేస్తున్న బ్రదర్ రాకేష్, ఆయనకు కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా ఈ ఆపరేటింగ్, ఇంకా పాటలు పాడి మనల్ని నడిపించిన బ్రదర్ ఐజిక్ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా మ్యూజిక్లో విషయంలో నిక్కీ అండ్ మైకేల్, ఇంకా నిక్కీ మ్యూజిక్ కీబోర్డ్లో ఉన్నారు. నిక్కీ ఇంకా మైకేల్ ఎంతో మనకు సహకరించారు మ్యూజిక్ విషయంలో. వాళ్ళని కూడా ప్రభు దీవించును గాక. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేసి మనం ప్రోక్షించే మన సంఘస్థులు, ప్రేయర్ వారియర్స్, వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.
అమలా ఆంటీ కానీ, పంగుజ సిస్టర్ కానీ, చాందీ సిస్టర్ కానీ, సోనీ సిస్టర్ కానీ, వాళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. ఇంకా మన మధ్యలో పాటలు పాడిన వైద్యు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు దీవించును గాక. వచ్చే వారం మనము సంఘంలో కూడుకోబోతున్నాము, దేవుని ఆరాధించబోతున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వచ్చే శుక్రవారము సరిగా 6:30 గంటలకి ప్రారంభించబడుతుంది, 7:30-8 లోపల ముగింపబడుతుంది. కాబట్టి మీరందరూ స్వస్థత ప్రార్థనలో వచ్చే 12వ తారీఖు పాల్గొనాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఆమేన్. ఈ సమయంలో మనమందరము షారోన్ కొరకు కేక్ కటింగ్ చేసి ఆమె దీవించి చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. Sharon is a Sunday school teacher in our church. ఈరోజు ఆమె బతికి ఉన్నదంటే దేవుడి కృప. So she is Sharon. Today she is alive only because of God's grace. Amen. And I would like all our Sunday school children to come. Please come. 3 children. Caleb, what is Sharon, Shiny, Hebron. These are our Sunday school children for Sharon. I would like to ask Sharon to say a few words and thank God for the birthday today she is celebrating. Praise the Lord, everyone. I am very grateful that I am alive today, sitting in front of you all, and I thank God for giving me another year into my life, and for all the one who have prayed for me when I was on deathbed. And I thank my pastor for always being with me, and all my family members, my brothers, my sisters, my parents. I would like to thank everyone, and especially church members who is always there with my family. And I thank God. Praise Amen. Now I request Pastor Roja to come and bless Sharon. We will stretch our hands upon her and bless her. హల్లెలూయా, జీసస్. ప్రభువా నీకు స్తోత్రం ప్రభా. ఈ సమయంలో ప్రభా షారోన్ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెను ప్రభా సజీవ లెక్కలో ఉంచినందుకు నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం ప్రభా. తన జీవితంలో ప్రభా గడిచిన సంవత్సరం ప్రభా ఎంతో భయంకరమైన ప్రభా బాధతో ప్రభా నీకు స్తోత్రం. అనారోగ్యంతో ఆయన గురి అయినప్పుడు ప్రభా నువ్వు తండ్రి ప్రతిరోజు ఆమెను బలపరిచావు ప్రభా. మేము ప్రభా నిరాశపోకుండా ప్రభా ఆమెను ప్రభా సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. వారిని దీవించండి జ్ఞానంలో ప్రభా, దేవుని భయంలో ఆత్మీయంగా ప్రభా నీ రాజ్యం పెట్టడానికి ప్రభా నీ చిత్తాన్ని చేయడానికి ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా తన సాక్షిగా నిలబెట్టి ప్రభా ఇంకా ప్రభా సాక్షిగా ప్రభా లోకానికే ప్రభా ఒక వెలుగు వలే ప్రభా సాక్షిగా బిడ్డను రూపించి తన భవిష్యత్తును ఆశీర్వాదించమని ప్రభా దీవించమని ప్రభా నీ ఉండైన దీవెన కృపను తోడు ఎప్పుడు ఉండి ప్రభా వాంఛ నెరవేర్చి ఆశీర్వాదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. All the children will sing happy birthday song, okay? Amen. Hallelujah. దేవుని బిడ్డలారా,
ఈరోజు మీరందరు షేర్ని దీవించాలని కోరుతున్నాము. ఇంకా దేవుడి సేవలో బలంగా వాడబడాలి. ఇంకా వాళ్ళ సండే స్కూల్ టీచర్స్ కూడా, సండే స్కూల్ చిల్డ్రన్ కూడా బలంగా వాడబడాలని మేము కోరుతున్నాము. తిరిగి మనం కలిసేంత వరకు దేవుని కృప మీకు తోడై ఉండదురు గాక. ఆశీర్వాదం పొందుదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి కాపుదల మీకును మీ కుటుంబానికి ప్రభు రాకడ పర్యంతరము తోడై ఉండి నడిపించుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.